నిజామాబాద్ జిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ల వద్ద పనిచేసే కార్మికులు రోడ్డెక్కారు. తమకు 5 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. ఇక వెంటనే తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అనంతరం ఇరిగేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చారు. ఇక 10 సంవత్సరాలకు పైగా గుత్పా అలీసాగర్ పరిధిలోని వివిధ పంప్ హౌస్ల వద్ద పనిచేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని కార్మిక నేతలు గుర్తు చేశారు. ఇక పంప్ హౌజుల్లో విష సర్పాలు, తేళ్లు, క్రిమికీటకాలతో రోజు దినదిన గండంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి కూడా జీతాలు ఇవ్వకపోవటం ఏంటని సూటిగా ప్రశ్నించారు. గత 9 సంవత్సరాల నుంచి ఇంకా 9-10 సంవత్సరాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో పనిచేస్తున్నాము. మాకు గత 3-4 సంవత్సరాల నుంచి కరెక్ట్గా 3 నెలలకు 4 నెలలకు శాలరీస్ ఇస్తున్నారు. మాకేంపై ఇంట్లో సరిగ్గా గడవడం లేదు. వేతనాలు ఇట్లా చెల్లించడం ద్వారా మేము కలెక్టర్ గారికి, నిన్న ఎస్సీ గారికి మరియు లేబర్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మా యొక్క కాంట్రాక్టర్కు ఈరోజు వెనుకకి ఎందుకు వచ్చినాము, మేము సమ్మెకు దిగుతాము సకాలంలో జీతాలు ఇవ్వకపోతే అని